వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే సుభాష్ మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిల స్వార్థ రాజకీయాల కోసం అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు చెప్పి ఎవరినైనా కించపరిస్తే సహించేది లేదని, ఈ ఘటనలో పాల్గొన్న ఎవరినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ రోజు సంఘటన ఏదైతే ఎర్రపోతవరంలో ఉందో అది చాలా విచారించదగ్గ విషయం. కొంతమంది ఆకతాయిలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో పడి ఈ పని చేయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ పిల్లి రాంబాబు అనే వ్యక్తి ఈ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు మా అందరికీ అనుమానం. కాబట్టి ఈ మొన్నటి వరకు పార్టీల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉపేక్షించాం. ముద్దాయి దొరికిన తర్వాత ఈ నాయుడు అనే ముద్దాయి మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ గ్రామంలో అందరికీ అతను పరారులో ఉన్నాడు. కాబట్టి అతను కానీ అది మా పార్టీ కూడా దొరికినా సరే, మా పార్టీ ఈ పార్టీ ఏం లేదు, ఏ పార్టీ కూడా సరే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసిన దాన్ని ఉక్కు పాతంతో తొక్కుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముద్దాయిని గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా ఆ దోషిని ఇక్కడే పట్టుకుని ఇక్కడ నుంచి నడిపించి తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. ఈ ఎవ్వరూ కూడా ఉద్వేగానికి లోనవ్వద్దు. ముద్దాయి విత్-ఇన్ 10 hours లో దొరుకుతాడు. ఆల్రెడీ దొరికేసినట్టే. ఇందులో సర్పంచ్ గారు గతం నుంచి పార్టీలో ఏదైతే పిల్లి రాంబాబు ఉన్నాడో పార్టీల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాడు. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఇలాంటి విద్వేషాలు కులాల మధ్య పెడతా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మా అనుమానమే లేకపోతే ఇక్కడ ప్రజల అనుమానమే నిజమైతే, వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు పరాల్లో ఉన్నారు కాబట్టి అది నిజమైతే ఉక్కు పాదంతో తొక్కి నారతీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ద్వారానే మళ్ళీ గ్రామ బహిష్కరణ అనేది జరుగుతుంది. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు వాడుకోవటం, మాలల్ని కించపరిచే విధంగా, మాలల స్త్రీల్ని కించపరిచే విధంగా మాట్లాడి లెటర్ రాసేది ఉద్దేశపూర్వకంగా ఒక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద గెంటుదామని చూసిన వాళ్ళు దొరికారు ఆటోమేటిక్ గా. కాబట్టి వాళ్ళని ఉపేక్షించే ఆలోచన అయితే ఎవరికీ లేదు. అది ఏ పార్టీ అయినా సరే ఉక్కుపాదంతో. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని హోసన్న ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి సంధ్యారాణి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు అభినందనలు తెలిపారు. ఈ ఆరాధనంతటిని ఆశీర్వాదకరంగా జరిగించారు. మా మధ్యలోనికి నైనా వచ్చినటువంటి నైనా ఈ గూడూరు ఎమ్మెల్యే గారు ఆయన సునీల్ కుమార్ గారు బట్టి, సతీమణి గారు ఒక్క గారి బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో మీ బిడ్డలుగా ప్రార్థించాం. అనేకలు ప్రార్థించారు, ప్రార్థన ఫలితం నీ వలన మా పట్టణానికి మీరు ప్రఖ్యాతిని మీరు అనుగ్రహించుదురుగా. అయినా నాయకులుగా రాజుల తరపు అధికారులకు ప్రార్థన విన్నపములు చెయ్యండి. ఇది దేవుని దృష్టికి మీకు అనుకూలమై ఉన్నది అని రాయబడింది. అయినా నిశ్చయముగా కార్యాన్ని జరిగించండి. అయినా వారి జీవిత కాలంలో ఇప్పటి వరకు మీ ద్వారా ఆశీర్వదించిన ఆశీర్వాదం కంటే ఇంకొను మీరు ఆశీర్వదించుదరుగాక, ఇంకొను మీరు బలపరచుదరుగా, ఇంకొను నీ పరిపూర్ణమైన ఆశీర్వాదంతో కూడిన రక్షణ భాగ్యాన్ని సదాకాలం ఆయన రక్షణతో కూడిన కృప సదాకాలం ఉండి కాపాడి రక్షించి ఆశీర్వదించునుగాక. అలాగే మీరందరూ కూడా నా పైన నమ్మకంలో మంచి మెజారిటీలో ఇక్కడ నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గతంలో కూడా నేను గెలిచినప్పుడు ఇదే చర్చికి రావడం జరిగింది, సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా నేను చెప్పేటప్పుడే దేవుడు అనే ఆయన లేకుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే
ఆ భగవంతుడిగా నేను పోలీసులు కాదు, నాయనగారు ఎవరు లేరు, నాయనగారు లేదు, మీరే కలవాలి. కాబట్టి మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఊపిరికి రెండోసారి ఎన్నికైనాను. ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాను. పేదవాళ్ళంటే ఇప్పుడు కాదు నాకు అభిమానం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా ప్రతి విషయంలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో దొంగలు హల్చల్ చేశారు. వరుస చోరీలకు పాల్పడుతూ తాడిపత్రి పట్టణ వాసులను బెంబేలెత్తించారు. పుట్లూరు రోడ్లో పలు దుకాణాల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పుట్లూరు రోడ్లోని ఆయిల్ దుకాణం, కిరాణా కొట్టు, మెడికల్ స్టోర్ కు సంబంధించిన షట్టర్లు పగలగొట్టి అందులో ఉన్న 50,000 రూపాయల నగదు దోచుకు వెళ్లినట్లు ఎస్ఐ గౌసు భాష తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలియజేశారు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు తదితరులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి 2 నెలలు దాటినా రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని అన్నారు. రాబోయే పంటలకు పెట్టుబడులకు డబ్బులు అవసరమని ఇప్పటికే కాలువలకు నీరు కూడా విడుదల చేశారని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు పెనగంటి దుర్గా, సత్య శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి కౌలు రైతులు, ప్రధానంగా కౌలు రైతులు మరి ఇప్పుడు మళ్ళీ సార్వా పంటకి కాలువలు వదిలేరు. సార్వా పంట రెడీ అవ్వాలనేది రైతులకి ప్రభుత్వాల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కానీ కౌలు రైతుకి చేతుల్లో డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రైతులు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఏదైతే దాల్వా పంట పండింది, మాసులు అయినాయి, ప్రభుత్వానికి ధాన్యం తోలేరు, అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఆ వెళ్ళిన ధాన్యానికి డబ్బులు రాలే. మరి అంతకుముందు బటన్ నొక్కేసాము, డబ్బులన్నీ కూడా వచ్చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం. కానీ బట్టలు నొక్కడమే కానీ డబ్బులు మాత్రం ప్రజల చేతుల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కూడా అది రాలేదు. రైతులు చాలా ఈ రోజున ఆకుమళ్ళిపోయాలంటే ఏం చేయాలో తోసన స్థితిగతుల్లో ఉండే పరిస్థితి కనబడుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతానగర్లో ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొలిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరయ్యారు. అమృతానగర్ ప్రజలు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి భారీ కేక్ను కట్ చేయించారు. అనంతరం కొలిరెడ్డి మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లు టీడీపీ పాలనలో కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతానగర్ను సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమృతానగర్ ఏ విధంగా ఏర్పడిందంటే మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజుల రెడ్డి ద్వారానే అమృతానగర్ అనేది ఏర్పడింది. ఈ రోజు మళ్ళా అమృతానగర్ కాలువలు గాని, రోడ్లు గాని, వాటర్ సమస్య అంటే అపరభగీరథ మన కొండేటన్న వాటర్ సమస్య తీర్చినాడు. ఇంకా మనకు కావాల్సింది కాలువలు, రోడ్లు. అవి గాని తొందరలోనే వస్తాయని మీ అందరికీ చెప్తున్నాం. ముఖ్యంగా మీ అందరూ మా మీద నమ్మి మన పెద్ద ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి ఎలాంటి అవసరాలున్నా మన శివచంద్రారాయణ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అందరూ అన్న దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమన్నా పరిష్కరించవలసినదిగా కోరుచున్నాము. సంవత్సరం రోజులు ఇంట్లో పనుకుంటా అన్నాడు, రాను నేను ప్రెస్ మీట్లు విస్మిట్లు అని. అందరూ ఏమంటున్నారంటే ప్రజలు రాచమల్లు వారి క్యాంటీన్ అని పెట్టావు, ఎప్పుడు ఓపెన్ చేస్తావు స్వామి అంటున్నారు. ఆయన బ్రతికిందంత వరకు కంటిన్యూగా అన్నదానం చేస్తా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేసినామన్నావు. మరి ఎప్పుడు అన్నదానం చేస్తావన్నా అడుగుతాడారా? మేము పోయేటప్పుడు అటు ఇటు ఇంటికి పోయేటప్పుడు చూస్తే అన్నం ఎప్పుడు పెడతారా, కోడ్ అయిపోయింది కదా అంటున్నారు. దయవుంచి అన్నదానం చేసి నువ్వు చేసిన తప్పులు, పాపాలు ఈ విధంగా అన్న తీర్చుకో. పేద ప్రజలకు అన్నదానం చేసి చెప్పినావు కదా జెండా ఎగిరేయమని. ఇప్పుడు ఏ జెండా ఎగురుతాంది అన్నా? ఏ జెండా ఎగురుతాంది పొద్దుటూరులో? నేను బతికిందంత వరకు అన్నావు. ఆ రాజకీయాలకు రానంటావు, మళ్ళా సంవత్సరం రోజు సెలవు అంటావు. పొద్దుటూరు పట్టణ వైసీపీ రాజకీయ నాయకులకు నేను చెప్పడం ఏమంటే, మీరు కౌన్సిలర్ గాని, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, వార్డు మెంబర్లు గాని మీరు మీ హక్కుల కోసం ఈ రోజు స్వేచ్ఛగా రావాలంటే మా పార్టీలో జాయిన్ కావండి. వచ్చి మేం కౌన్సిలర్లం, మేం సర్పంచులం అని ఎవరికి వారు ఇండివిజువల్ గా పనులు చేసుకోండి. ఇన్ని రోజులు రాక్షస పాలనలో బతికినాం, మేముగానున్నాం, మేము తెలుసుకొని పక్కకు వచ్చినాం. మీరు దయ ఉంచి ఒకరొకరు అతని నుంచి బయటికి రావాల్సినదిగా కోరుతున్నాం. ప్రొద్దుటూరులో అత్యధికమైనటువంటి మెజార్టీనిచ్చి గౌరవనీయులు
మన పెద్దలు వరదరాజరెడ్డి గారిని పొద్దుటూరు ప్రజలంతా కలిసి మళ్ళీ ఆయన్ను మన ప్రజలే ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఈ అమృతానగర్ కు ఫస్ట్ స్థాపించింది గౌరవ వరదరాజరెడ్డి గారే. ఆయన హయాంలోనే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మడూరు రోడ్లో అమృతానగర్ లో 4 అడ్డ రోడ్లు ఉన్నాయి. ఆయన ప్రచారం నిమిత్తం రావడం జరిగింది ఈ కాలనీకి. ఈ కాలనీకి వచ్చిన తర్వాత చూశారు. మేము కూడా ఆయనకు చెప్పడం జరిగింది, మనం వస్తానే గవర్నమెంట్ వస్తాదినా, మనం ఖచ్చితంగా వస్తాం, గెలుస్తారు మీరు అని చెప్పి అప్పట్లోనే చెప్పడం జరిగింది. ఈ 4 అడ్డ రోడ్లు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదో ఒక ఫండ్స్ తెప్పించి పని మొదలు పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. గతంలో మీకు అందరికీ తెలుసు, నేను అహర్నిశలు ఈ అమృతానగర్ లో డే అండ్ నైట్ కష్టపడి ఎవరికి ఏది కావాల్సినా నాకు చేతనైనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాను. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులు అర్పిస్తూ తాడేపల్లి పరిధి సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఆధ్వర్యంలో 3 గంటల పాటు శ్రమించి ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. తొలిసారిగా కృష్ణానది పుష్కర ఘాట్లో ఈ తరహా శిల్పాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. తిరుపతి జిల్లా బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మామిడికాయల లోడుతో వెళ్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగ మోదీ ప్రమాణ స్వీకారోత్సవం. ఏపీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని. అనపర్తి నియోజకవర్గంలో రహదారుల స్థితిగతులపై ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆదేశం. గూడూరులోని హోసన్న ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రార్థనలు. భావోద్వేగంతో ఆనంద బాష్పాలు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను చెల్లించండి. పెంటపాడులో సమావేశం నిర్వహించిన రైతు సంఘాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.